देव में तेलुगु अब्बाई హే గైస్, నేను దేవ్, మీ తెలుగు అబ్బాయి. మనం హైదరాబాద్ టు మనాలి కంప్లీట్ ట్రిప్ని మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎలా చేరుకున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నా. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ అయితే మనం సికింద్రాబాద్ టు ఢిల్లీకి ఆంధ్ర ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాన్ని అయితే మేము బుక్ చేసుకున్నాము. దీని కాస్ట్ అయితే మనకి అరౌండ్ 1100 నుంచి 1300 రూపీస్ అయితే థర్డ్ ఏసీకి అయింది మనకి. మీరు కానీ ఒకవేళ ట్రైన్కి ప్రిఫర్ చేస్తే థర్డ్ ఏసీ కానీ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఇవి మాత్రమే వెళ్ళండి, స్లీపర్ క్లాస్ వెళ్ళొద్దు. బెటర్, ఎందుకనంటే చీప్ రేట్స్కి మీకు వస్తాయి. అదర్వైజ్ అప్పటికప్పుడు అంటే ఎక్కువ రేట్స్ ఉంటాయి. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి అరౌండ్ 24 అవర్స్ ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ మనం ఎక్కాం కదా, రేపు మార్నింగ్ మనం ఢిల్లీలో చేరుకుంటాం. సో ఇలా 24 అవర్స్ మనం ట్రైన్ జర్నీని అలా ఎంజాయ్ చేసుకుంటూ వెయిట్ చేయాలి. సో నాకైతే 24 అవర్స్ ఎప్పుడెప్పుడు గడుస్తుందా అని చాలా వెయిట్ చేసిన, ఎప్పుడెప్పుడు ఢిల్లీ చేరుకుంటానా అని. సో ఫైనల్లీ మనం అయితే ఢిల్లీకి రీచ్ అయిపోయాము. వన్స్ ఢిల్లీ రీచ్ అవ్వగానే మనకు స్టేషన్ బయటే హోటల్స్ ఉంటాయి. సో సోలోగా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా ఆ హోటల్స్లో ఫ్రెష్ అప్ అయితే అయిపోవచ్చు. ఇక్కడ మనకి 700 నుంచి 800 ఛార్జ్ చేస్తారు. సో రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి హోటల్స్ దొరుకుతాయి. సో త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఢిల్లీ సైట్ విజిటింగ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఢిల్లీ సైట్ విజిటింగ్లో మేమైతే ముందుగా లోటస్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ టికెట్ అయితే ఫ్రీ ఉంటుంది, లోటస్ టెంపుల్లో టికెట్ ఫ్రీ. టైమింగ్స్ వచ్చేసి మనకి 9 AM టు మ్యాక్స్ ఈవినింగ్ 6 PM వరకు ఉండొచ్చు. సో మీరైతే ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ వెల్కమ్ హియర్. ఇక్కడ ఎలాంటి మతంతో సంబంధం లేదు, ప్రతి మతం వాళ్ళు ఎవరైనా వచ్చి దీన్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఓన్లీ పీస్ అంటే మెడిటేషన్ మాత్రమే, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల అడుగు పెట్టగానే ఎవ్రీథింగ్ స్లో డౌన్. బిజీ సిటీ అయిన ఢిల్లీలో ఎంత కామ్ అండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక 27 మార్బుల్ పెటల్స్ తోటి, అంటే పాలరాయి రేకులతో నిర్మించారంట. దీని అరౌండ్ చుట్టూరా 9 లేక్స్ ఉన్నాయన్నమాట టోటల్గా. అండ్ ఈ గార్డెన్ కానీ అది కానీ వాటర్ మెయింటెనెన్స్ అసలు చాలా బాగుంది. ఎంతమంది వచ్చారో మీరే చూడండి, అసలు గ్యాప్ లేరనమాట. జనం వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కామ్ డౌన్ అయిపోవాలి, ఎందుకనంటే వాళ్ళు ఎవ్రీథింగ్ మనకి చెప్తూనే ఉన్నారు, చాలా కామ్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి అన్నట్టు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ వర్త్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పీస్ఫుల్ ప్లేస్లో మనం వచ్చి దీన్ని విజిట్ చేసి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ లోపల కెపాసిటీ వచ్చేసి సుమారు ఒక 2500 మంది కూర్చోవచ్చు అనమాట. సో అంత పెద్దగా ఉంది. అండ్ ఈ లోపల ఉన్న ఈ లేక్ కానీ అది కానీ చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వన్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి కుతుబ్ మినార్. మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము.
అరౌండ్ ఒక 10 km డిస్టెన్స్ ఉంటుంది రెండింటికి. సో మేమైతే బస్సులో వెళ్తున్నాము. మీకు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే నేను బస్ తీసుకోవచ్చు, లేదా మెట్రోకైనా వెళ్ళచ్చు, లేదా క్యాబ్స్ ఉంటాయి. మీరు ఎట్లయినా అక్కడికి రీచ్ అవ్వచ్చు. వన్స్ మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనకి టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఆన్లైన్లో అయితే 30 రూపీస్ ఉంటుంది టికెట్స్, అదే ఆఫ్లైన్లో అయితే 40 రూపీస్ ఉంటుంది. సో వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయితే అయిపోతున్నాం. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. సో మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఈ స్టార్టింగ్లో మనకు ఒక స్కానర్ పెట్టారు దీని గురించి. ఇక్కడ రూట్ మ్యాప్ అనమాట, లోపల ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు అనేసి. సో ఈ లోపల చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత క్లీన్గా ఉంచారంటే ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళిన తర్వాత ఎంత నీట్గా ఉందో మనం కూడా అంతే నీట్గా ఉంచాలి. ఎస్, ఈ లోపల గార్డెన్ ఇది ప్లేస్ అంతా ఐ లవ్ దిస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ మనం కుతుబ్ మినార్కి అయితే రీచ్ అయిపోయాము. సో దీని స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లో టాలెస్ట్ బ్రిక్ మినారెట్ అనమాట ఇది. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుకలతో నిర్మించిన మినార్ అనమాట. దీని ఎత్తు సుమారు 72.5 మీటర్స్, అంటే 237 అడుగులు ఉంటుంది అనమాట. సో దీని లోపల పైకి వెళ్ళడానికి 379 స్టెప్స్ ఉంటాయి. అంటే ఇది సుమారు 5 అంతస్తులు ఉంటుంది. ఒక్కొక్క అంతస్తు వెళ్ళడానికి మనకి పైకి వెళ్ళే కొలది దగ్గరగా అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా 379 స్టెప్స్ అయితే ఉంటాయి. సో దీన్ని స్టోన్ వచ్చేసి రెడ్ శాండ్ స్టోన్ యూజ్ చేశారు. సో ఇది మొత్తం మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తుంది. అండ్ దాన్ని టచ్ చేసినా చాలా స్మూత్గా అనిపించింది. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది మస్జిద్ అంట. అత్యంత ప్రాచీనమైన కట్టడాల్లో ఇది స్టార్టింగ్ కట్టిన మస్జిద్ అంట. దీన్ని 1193లో 1193లో కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారంట. నెక్స్ట్ ఇల్తుత్మిష్ అనే వ్యక్తి అంట. ఈ పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. అతను దీన్ని కంప్లీట్ చేసిండంట. సో లోపల చూసుకున్నట్టయితే ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది మనకి. సో ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు, వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో అందరూ విజిటర్ చాలామంది, అంటే రకరకాల కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ దీని డిజైన్స్ వచ్చేసి గుడి గంటలు షేప్స్లో ఉన్నాయి. అండ్ ఇస్లాం, అరాబిక్ ఈ అక్షరాలతోటి డిజైన్స్ ఉంటాయంట. అంటే మనకు తెలియదు కదా, బట్ వాళ్ళకి అడిగితే చెప్పారు ఇస్లాం, అరాబిక్ ఈ డిజైన్స్ తోటి అయితే ఉన్నాయి. సో ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ప్లేస్ విజిట్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. అండ్ నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ బైక్స్ సైకిల్స్ ఇక్కడ పెట్టారు. ఇవి యాప్లో బుక్ చేసుకుని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ అవుతాయి అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇండియా గేట్ అయితే రీచ్ అయిపోయాము. ఇండియా గేట్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ద ఢిల్లీ. ఇది చూసిన తర్వాత అండ్ దీని గురించి విన్న తర్వాత ఐ వాజ్ షాక్డ్ అండ్ స్టన్డ్. ఎందుకు అని అంటే ఇది మన సోల్జర్స్కి గుర్తుగా కట్టిందంట. ఒక వరల్డ్ వార్లో ఒక 70 మెంబర్స్, అంటే ఒక 70,000 మంది సైనికుల వరకు చనిపోతే వాళ్ళ గుర్తుగా దీన్ని కట్టారంట. అండ్ దీనికి సంబంధించిన గోడల మీద అరౌండ్ 13,000 మంది సోల్జర్స్, సైనికుల నేమ్స్ అయితే దీని మీద ఉన్నాయంట. సో ఐ లవ్ దిస్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనం రెడ్ ఫోర్ట్ ఏరియాకి వచ్చాము. ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తామా అని నేనైతే వెయిట్ చేస్తాను. ఎందుకనంటే నాకు ఈ పాత కట్టడాలు, అంటే వాళ్ళు నిర్మించుకున్న విధానాలు, అవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, బాహుబలిలో మహేశ్వతి కోట చుట్టూ ఇట్లానే వాటర్ ఉంటుంది కదా. సో ప్రభాస్ వచ్చి దూకి ఎక్కి మళ్ళీ వాళ్ళెక్కి వెళ్తాడు కదా, అట్లా. బట్ ఇదైతే చాలా హైట్ ఉంది. ఎలాంటి శత్రువు వచ్చినా దీని లోపలికి వెళ్ళారనమాట, అంత బాగా. అండ్ లోపలికి వెళ్ళి మనం గైడ్ తోటి ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే మీరైతే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంత తెలుగుగా దీన్ని డిజైన్ చేశారా అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో మన ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన అడుగు షిమ్లా వైపు. ఇక్కడ మనం నైట్ డిన్నర్ అయితే ముగించుకొని మేము ఓవర్ నైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. అరౌండ్ 341 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 6 అవర్స్
ఆర్ 7 అవర్స్ ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎట్లా అయితే నేను అడ్వెంచర్స్ చేశానో, ఐ మీన్ ఆ ప్లేసెస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేశాను అనేది నేను మీకు ఇంకా ఎక్సైటింగ్గా చెప్తా నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ పార్ట్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. స్టే ట్యూన్ విత్ మీ. నేను మీకు ఎవ్రీ ప్లేస్ చూపిస్తాను, ఇక్కడ ఎలా ఉంటుంది, ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. మీరైతే మిస్ కాకుండా ఉండాలి అని అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో రాగానే మీకు అప్డేట్ వస్తుంది. సో నెక్స్ట్ అక్కడ జరిగిన ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటా. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మన కంట్రీలో ఉన్న ఈ ప్లేసెస్ని మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం. సో మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోండి. నో డౌట్ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోండి, తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను త్వరలోనే ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను ఎవ్రీ ప్లేస్ నా కళ్ళతో నేను మీకు చూపిస్తాను, ఐ ప్రామిస్. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం అప్డేట్ చేసుకుంటాను. ఎందుకనంటే ప్రతిదీ నేను చాలా సిన్సియర్గా, ఐ మీన్ చాలా కష్టపడి ఇష్టపడి చేస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి, అన్ని ప్లేస్ని చూపిద్దాం. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.